హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవిష్ అండ్ దేర్ మామ్ టాక్స్. ఇంకా ఈరోజు వచ్చేసి బిఫోర్ డే అనమాట. పుట్టు వెంట్రుకలకి ముందు రోజు ఈవినింగ్ అయితే వ్లాగ్ని అయితే స్టార్ట్ చేశాను షూట్ చేయడం. ఇంకా అన్నీ క్యాప్చర్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ అయితే చేశాను. ఎంతవరకు క్యాప్చర్ చేస్తానో నాకు కూడా తెలియదు, బట్ పాసిబుల్ అయినంత వరకు అయితే చేయడానికే ట్రై చేస్తా. అండ్ రిలేటివ్స్ కొందరికి షై ఉంటుంది, కొందరు పర్లేదు కనిపిస్తారు. రిలేటివ్స్ని కూడా అలానే ఇంట్రడ్యూస్ చేశాను. మిస్ చేయకుండా అయితే చూసేయండి. ఇంకా ప్రజెంట్ అయితే అన్నీ టుమారో కావాల్సినవన్నీ తెచ్చారనమాట. సరుకులు అయితే తెచ్చి ఇక్కడైతే పెట్టారు. ఇంకా సేమియా కోసం అనేసి మా ఆయన అయితే వెళ్ళాడనమాట పక్క ఊరికి. ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత సేమియా అయితే వేస్తారు. ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఇంకా వర్క్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు, 0%. ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. ఫ్లవర్స్ అన్నీ కుట్టాలి అండ్ ఫ్లవర్స్ కుట్టాలి అండ్ నైట్కి వంట చేయాలన్నమాట. రిలేటివ్స్ వస్తారు కదా, ఇంకా వాళ్ళ కోసం ఇంక ఇక్కడే టెంపుల్లోనే అయితే వంట అయితే చేస్తాము. ఇంకా మరి ఇంటి దగ్గర అంటే మా ఇల్లు కొంచెం దూరం ఉంటుంది, అంటే అత్త వాళ్ళు ఉండే ఇల్లు. ఇంకా అక్కడికి వచ్చి తినేసి మళ్ళీ ఇక్కడికి రావాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. సో అందుకే ఇంకా టెంపుల్లోనే వంట ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాం. ఇంకా చూద్దాం వంటలు ఎలా చేస్తాము. నాకు కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది అండ్ కొంచెం నర్వస్గా కూడా ఉందన్నమాట, ఎలా అవుతుందో ఏంటో అని. టుమారో ఈ టైంకి ఫంక్షన్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు నా ఫైనల్ రివ్యూ అయితే ఇచ్చేస్తాను అనమాట. రష్వీక్ ప్రజెంట్ అయితే ఇలా అన్నీ అయితే తెచ్చేసి అయితే పెట్టారు. మామిడాకులు. మా స్వామిని అయితే ఇంకా ఏం రెడీ చేయలేదు, రెడీ చేయాలి. చూడండి వ్యూ, మా టెంపుల్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. టెంకాయ బట్టలు కూడా తెచ్చేసి అయితే పెట్టారు. ఇక్కడ చిన్నగా స్వాములు అయితే ఉంటారనమాట. ట్రీస్ అన్నీ వేశారు, బాగా వేసుకున్నారు. ఇక్కడైతే మా అక్క వాళ్ళందరూ పూలు వస్తూ ఉంటాయి చెట్లకైతే. మార్నింగ్ బోనం వండడానికి అయితే అత్త అయితే వెళ్ళి కుండలు అయితే తీసుకొని వచ్చింది. ఇక్కడ కాఫీకి అయితే పెట్టానమాట మా అక్క వాళ్ళ ఇంట్లో. సేమియా అయితే వేసేసారు, వేస్తూ ఉన్నారులేండి, కంప్లీట్ అయితే అవ్వలేదు ఇంకా. మా నాన్న అయితే వచ్చినాడు. హాయ్ చెప్పు నాన్న. హాయ్. ఏమ్మా నైట్ వ్యూ, ఫ్లవర్స్ అన్నీ పెడతా ఉన్నారు మా ఆయన వాళ్ళందరూ. ఇది వచ్చేసి డిన్నర్ టైం అనమాట. మా బావ వచ్చేసి వీడియో తీయమ్మా అనేసి అడిగితే వీడియో అయితే తీస్తూ ఉన్నా. ఇక్కడ వాళ్ళందరూ మా బావ వాళ్ళే. ఇక్కడ థర్డ్ పర్సన్ ఒక్కటే మా బాబాయ్ అనమాట, అంటే మా ఆడపిల్ల వాళ్ళ హస్బెండ్ అనమాట మా బాబాయ్. నైట్ అయితే అలా అందరూ అయితే రాముడి గుడి ఉంటుంది అక్కడ, చూపిస్తాలేండి. నెక్స్ట్ కంటిన్యూగా వస్తుంది టెంపుల్ అయితే. అందరు అలా తినేసి అయితే కూర్చున్నారనమాట. మా హవిష్ దశ్విక్ అంతా ఇంత అయితే సతాయిలేదు, చాలా అంటే చాలా అయితే సతాయిచ్చారనమాట. నైట్ ఎక్కువ మంది ఏం రాలేదనమాట, తక్కువే వచ్చారు. నియర్ బై ప్లేసే కాబట్టి అందరూ మార్నింగ్ వచ్చారు ఆల్మోస్ట్. ఇక్కడ మా పిన్ని, మా చిట్టి ఏదో కోన్ ఏదో పెట్టుకుంటా ఉంది ఫస్ట్ టైం, బట్ బాగా పెట్టుకుంది అనమాట. ఇక్కడ టెంపుల్లోనే నిద్ర చేసి ఆటలు కొడదామన్నట్టు టెంపుల్లోనే నిద్ర చేస్తూ ఉన్నాం. నేను, మా ఆయన, పిల్లలు, మా చిట్టి అందరు ఇక్కడే పడుకున్నాం అనమాట పని అయిపోయిన తర్వాత. అందుకే ఎట్లా అని అడుగుదా టైం వచ్చి 3:30 అయిందనమాట. దశ్విక్ కూడా లేచాడు ఈ టైంకి. ఇప్పుడు వచ్చేసి స్వామిని అయితే అడుగుతారంట, చూద్దాం. దశ్వి కాసేపట్లో గుండె అవుతుంది. దశ్వి ఇక్కడే చూడండి, ఇందాక చెప్పా కదా రామాలయం అని. లోపలైతే ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ అయితే, బట్ పడుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంటుంది. మా ఇంటికి దగ్గరే ఉంటుంది కాబట్టి ఇక్కడే పడుకున్నారన్నమాట నాన్న, బావ వాళ్ళందరూ. నాన్ననైతే ఇంటికి పిలుచుకొని వెళ్ళడానికి లేపుతున్నాను. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా అయితే శారీ అయితే కట్టుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాం.
ఇక్కడ వచ్చేసి 101 అమ్మవార్లు ఉంటారనమాట. ఆ పెద్ద కుండలో వచ్చేసి ఈ అమ్మవార్లు ఉంటారు. నేను కూడా ఎప్పుడు చూడలేదులేండి, ఫస్ట్ టైం ఇలా చూడడం. అలా ముగ్గు వేశాను, బట్ ముగ్గు వేస్తున్నప్పుడు ఎవరు లేరనమాట వీడియో తీయడానికి. కంప్లీట్ అయిన తర్వాత మా బావ కొడుకైతే అలా అని చెప్తే కార్తీక్ తీస్తూ ఉన్నాడు. సింపుల్గా వేసాను అనమాట. అక్కడ ఎక్కువ స్పేస్ ఉండదు, ఇంక అందరు తొక్కేస్తారనేసి ఇంకా చిన్న ముగ్గు అయితే వేస్తున్నా. బట్ మా హవీష్ నాకు కంపెనీ ఇచ్చాడు. ఇంకా ఇలా బోనం అయితే వండిందనమాట మా సిస్టర్ నేను ఇద్దరు కలిసి అయితే వండాం. బెల్లం అన్నము బోనంకి, పక్కన వచ్చేసి కళ్ళు అనమాట, తాటి కళ్ళు. ఇంకా అక్క అలా అయితే పూజిస్తుంది అనమాట. పిల్లలతో నాకైతే అస్సలు అవ్వదు కదా, ఇంకా అలా అమ్మవారిని పూజించడానికి అలా అనేసి అక్క అయితే పెట్టేసింది. ఫైనల్లీ మా స్వామి అయితే ఇలా ఉన్నాడనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నాడు స్వామి. గుర్రప్ప స్వామి వచ్చేసి ఇలా పూజ అయితే చేయించుకున్నాం. యాక్చువల్లీ స్వామి అంటూ ఎవరు ఉండరు, మేమే పూజ చేసుకున్నాం అనమాట మా టెంపుల్కి. బట్ ఇంకా ఇలా పుట్ట వెంట్రుకలు అనేసి స్వామిని అయితే పిలిపించుకున్నాం, పూజ చేయించుకుందాం అనేసి. ఇంకా స్వామి అయితే మాకైతే పూజ అయితే చేయించాడు. ఇంకందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట. ఫంక్షన్ వచ్చేసి 9కి స్టార్ట్ అయ్యింది, బట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందని. బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్, అంటే మా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట. ఇంకా స్వామి అలా అయితే టైం లేదు, తొందరగా చేయంటే చేస్తూ ఉన్నాడనమాట. देवी नामने पुत्र पालगुरप नामने धर्मपति श्रावणी नामने पुत्र जशवंत नामने निहांत नामने मधुसूदन नामने धर्मपति प्रवल्लिक नामने पुत्र अभिषागर नामने दश्विक सागर नामने सह कुटुंब क्षेम स्थैर्य विजय वीर्य अभय ऐश्वर्युद्धम धन कनक वस्तु पुत्र मैत्रार्थम श्री गुरुप्रसाद चौड़ोपचार पूजा जगते ओम गजमे सुगंध शीतल शुभ्रम नाना गंगा समानित्वम प्रीत्यत्तम तम देवस्य मध्यंत प्रतिग्रह ओम श्री गुरुप्रसाद प्रतिग्रह दिव्य सुगंध परिमलः ओम धूमकेतुर्नमः ओम गणाधिक्षर्नमः ओम बालचन्द्रनमः ओम देवरंबाणमः स्कंद पूर्वजनमः ओम सर्वसिद्धिप्रदाय नमः श्री महालक्ष्मी नमः नमस्कार చేసుకోండి నానా పరిమళం పుష్పం సమర్పయామి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ. ఇంకా అలా పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే వడిబియ్యం అయితే వేస్తూ ఉన్నారన్నమాట. నాకు మా ఆయనకి పూజ కంప్లీట్ అయిన తర్వాత వడిబియ్యం అయిన తర్వాత బోనం అయితే ఎత్తుకోవాలంట. మామూలుగా అయితే పుట్టెనికలు కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడైనా ఇలా వడిబియ్యం వేసేది, బట్ ఇక్కడ మాత్రం ఇలా అనమాట. अभी బాబాయ్ ఫోన్ చేస్తుంది బాబాయ్ ఎవరో ఫోన్ వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ అయితే వడిబియ్యం అయితే వేసిందనమాట. గీతాకి కొంచెం షై అందరిలో, అందుకే ఇంకా మా పెద్దమ్మని వడిబియ్యం పెట్టమంటే మా పెద్దమ్మే పెట్టింది. ఎప్పుడు నాకు మా పెద్దమ్మకి అలా సెట్ అవుతుంది, అదే మాట్లాడుతూ ఉన్నాం నేను మా పెద్దమ్మ. పెళ్ళైనప్పటి నుంచి మా పెద్దమ్మ పెడుతుంది నాకు వడిబియ్యం అయితే. ఇంకా మా ఆయనకైతే వడిబియ్యం పోయడం అయితే కంప్లీట్ అయింది. ఎప్పుడో మ్యారేజ్ అప్పుడు కలిసి పోయించుకున్నాం, మరి ఇప్పుడైతే ఈ వడిబియ్యం అయితే పోయించుకుంటున్నాం అనమాట. అందుకే అంత క్యాప్చర్ చేయమని చెప్తే మా బావ కూతురులో యాక్చువల్లీ క్యాప్చర్ చేసింది. చాలా బాగా క్యాప్చర్ చేశారులేండి, వాళ్ళకి వచ్చినంతలో బాగా అయితే క్యాప్చర్ చేశారు. ఇంకా మా ఆయనకి కంప్లీట్ అయిన తర్వాత నాకైతే పెడుతుంది. అప్పటికి చాలా లేట్ అయిందనమాట. యాక్చువల్లీ 9 కంటే స్వామి 9కి పూజ స్టార్ట్ చేశాడు. స్వామిని పిలిపించుకుంటామనేసి అయితే అనుకోలేదు, బట్ ఏమో నాకు తెలియకుండా నైట్ వద్దన్నారు, మరి మార్నింగ్ అయితే పిలిపించారనమాట. అందుకే ఇంకా లేట్ అయిందనమాట పూజ అయ్యేసరికి. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకెందుకంటే నార్మల్గా అయితే ఆటలు లేట్ అయినా పర్లేదు, అదే ఆటలు లేకపోతే, బట్ ఈ ఆటలు కాబట్టి కొంచెం లేట్ అయితే అయ్యింది. ఫాస్ట్ అయితే
పిన్నిగా ఇంక ఇలా అయితే ఉడిబియ్యం వేస్తూ ఉంది. అందరైతే అలా ఉన్నారు. చాలామంది ఇంకా లేరులేండి, ఇంట్లో ఉన్నారనమాట చాలామంది. అక్కడ బోనం వేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడైతే ఉన్నారు. నా లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. బ్లౌజ్ వచ్చేసి నేను అక్కడే తాడిపత్రిలోనే శారీ తీయించుకొని అయితే వర్క్ వేయించాను. చాలామంది అడిగారనమాట, శారీ లుక్ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నావు అనేసి. నాకు కూడా చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. ఫస్ట్ బాగా రెడీ అయ్యాను, సెకండ్ టైం అంతేం రెడీ కాలేదనమాట. ఇంకా అంటే ఫస్ట్ ఇలా వడిబియ్యం వేసిన తర్వాత రిమూవ్ చేసేసి వేరే శారీ అయితే వేసుకున్నాను అనమాట. బోనం ఎత్తుకోవడం కోసం తడి బట్టలతో ఎత్తుకోవాలంటే ఇది పట్టు శారీ కాబట్టి. ఎక్కడుందో పడుకుపో. వచ్చారా పునీత్ గాడు? అయిపోయిందని చెప్పానికి. ఇంకా మళ్ళీ ఫంక్షన్లో డ్రెస్ వేసుకుంటే బాగుండదు అనేసి ఇంకా మళ్ళీ ఈ సారీనే కట్టుకున్నాను. అంత కష్టపడి వర్క్ వేయించుకొని మరి వేరే డ్రెస్ వేసుకుంటే బాగుండదు అనేసి ఇంకా మళ్ళీ ఈ సారీనే కట్టుకున్నాను. యాక్చువల్లీ అది కొంగు వచ్చేసి నేను బ్లౌజ్ కట్ చేయించలేదు అనమాట. మా చిట్టి ఏం చెప్పిందంటే కట్ చేసింది పిన్ని అనేసి, అంటే నేను చెక్ చేయలేదు. కట్టుకున్న తర్వాత చూస్తూ ఉంటే బ్లౌజ్ పీస్ అయితే కట్ కాలేదన్నమాట. అందుకే కొంగు అయితే అలా ఉంది. సెకండ్ టైం కట్టుకున్నప్పుడు రిమూవ్ చేసేసి అదే కట్ చేయించుకొని బ్లౌజ్ పీస్ వేయించుకున్నాను అనమాట. ఆయన కత్తెర కూడా పెట్టడం మంచిది కాదంటారు కదా ఉడిబియ్యానికి. ఏదో అలా సెట్ అయిపోయింది. ఆ శారీకి అయితే ఎలాంటి సిజర్ అయితే పెట్టలేదన్నమాట. బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా క్లాత్ తీసుకొని వర్క్ చేయించింది. నేను కొంచెం సాటిస్ఫైగానే ఫీల్ అయ్యాను అనమాట. దానికి హాల్స్ కానీ కొంగులు గుర్తించడం కానీ ఇలాంటివి ఏవీ లేవు. యాక్చువల్లీ మన సంప్రదాయంలో ఏం చెప్తారంటే పొడిబియ్యం వేసుకునే శారీకి ఫాల్ కానీ కుచ్చులు కానీ కొంగులు కానీ కుట్టించకూడదు, మంచిది కాదు అనేసి అయితే చెప్తారు పెద్దలు. బట్ ఇప్పుడు జనరేషన్లో అయితే ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో నాకు తెలియకుండా అలా అయితే అయిపోయింది అనమాట. ఆ శారీకి ఏది టచ్ చేయకుండా అదే పెట్టకుండా అయితే ఉడిపి అయితే వేసుకుంటుంది అనమాట. ఆ శారీలో ఏదో అలా జరగాలని ఉంది, అలా అయితే జరిగింది. చూడండి మా హరీష్ ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, అంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నాడు. మీకు ఇంటికి రాత్రి బాగా నిద్రపోతా రేపు పొద్దుగా ఇక్కడ మేనమామ అయితే పుట్టెంటుకలు కట్ చేయాలి కదా. మా అన్న అయితే ఇద్దరు పిల్లలకైతే ఫస్ట్ ఆకుతో కట్ చేశాడు, సెకండ్ హెయిర్ని కట్ చేశాడు 3 times. మళ్ళీ వచ్చేసి కొబ్బరి ఒత్తాలంట, అది కూడా చేశాడనమాట. మా పిల్లలు అయితే అస్సలు ఏడ్చలేదు. దేవుని వల్ల ఎంత ఏడుస్తారో అనేసి అనుకున్నా, బట్ ఏడ్చలేదు. ఎందుకో నాకు తెలియకుండానే కొంచెం ఎమోషనల్గా అనిపించింది అనమాట. హరీష్కి 3 years అయింది, మేము అదే కంప్లీట్గా 2 years అయింది. ఏమైతే పెంచి ఎలా ఉంటాడో ఏంటో. హెయిర్ కట్ చేస్తూ ఉంటే లిటిల్ బిట్ ఐస్ అయితే వచ్చాయి, వాటర్ అయితే వచ్చాయి అనమాట ఐస్లో నుంచి. ఇప్పుడు వచ్చేసి దశ్విక్ టైం. దశ్విక్ కూడా అసలు ఏడ్చలేదు. కొంచెం వెంట్రుకలు వచ్చేసి కళ్ళలోకి పడ్డాయి, అప్పుడొక్కటి కొంచెం ఏడ్చాడు అంతే లైట్గా. బట్ అస్సలు అంటే అస్సలు ఏడ్చలేదనమాట దశ్విక్ అయితే. ఇక్కడ నాయిస్ ఉందనేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నా. అలా మా అన్నది కంప్లీట్ అయిన తర్వాత అందరు వచ్చి పిల్లలకి దిష్టి తీసి అమౌంట్ వచ్చేసి అక్కడ వాటర్లోకి వేస్తారనమాట. యాక్చువల్లీ పెళ్ళిలో ముహూర్తం రోజు కూడా ఈ ప్రాసెసే ఉంటుంది, బట్ పుట్టెంటుకలలో ఉంటుందని నాకైతే తెలియదులేండి. అందరూ వచ్చైతే అమౌంట్ అయితే వేస్తూ ఉన్నారు. అక్కడ ఫన్నీగా ఉండిందనమాట. ఆయన మా ఊరు అయినా కాబట్టి వెంట్రుకలు తీసి ఆయన మా బావ వాళ్ళు కొంచెం కామెడీ చేస్తూ ఉన్నారు ఆయనని. అలా ఫన్నీగా అయితే జరుగుతూ ఉంది ఫంక్షన్ అయితే. బాగా
మాంచోడు ముసవా గిత్త మూల కదా గిల కదా తెరిచిన ఓ జరగండి తిరగట్లా ఆశయం పైన ఒకటి ఆశయం ఒకటి సేమ్ ఒకటి మూడు వేసాను. ఇంకా అలా నేనైతే ఎంటుకలు అయితే ఇచ్చేసి మా ఆయన అయితే గుండె అయితే వేయించుకున్నాడు అనమాట. ఇంకా నేను వచ్చేసా శారీ చేంజ్ చేయాలనేసి, ఇంకా తడి బట్టలతో బోనం ఎత్తుకోవాలనేసి మా బావ అయితే వాటర్ అయితే వేస్తూ ఉన్నాడు నాకు మా ఆయనకి. యాక్చువల్లీ మేము లోపల స్నానం చేసాం, బట్ మా బావ ఒప్పుకోలేదన్నమాట. తడి బట్టలతోనే ఎత్తుకోవాలనేసి వాటర్ అయితే పోసాడు ఇద్దరికి. అస్సలు ఆ టైంలో ఆ ఎమోషన్ అయితే, ఆ ఫీల్ అయితే అస్సలు అవసరం అనమాట. అన్ఎక్స్ప్లెయినబుల్ చెప్పాలంటే చాలా అంటే చాలా ఏదో తెలియని ఒక ఫీల్ అయితే ఉందండి నాకు ఆ మూమెంట్లో. నాకు మాటలు కూడా అస్సలు రాలేదు, ఎవరితో మాట్లాడలేదనమాట. నేను ఆ బోనం కంప్లీట్ అదే బోనం ఎత్తుకొని ఒక హాఫ్ వరకు నడిచే వరకు ఎవరితో ఏం మాట్లాడలేదు. చాలా మంది అదలండి గుండె పడుకోవడం అవసరం లేదు, అన్నంగా కూర్చో చాలు అంతే. ఇంకా నేను వచ్చేసి బెల్లమన్నం వండిన కుండ అయితే ఎత్తుకున్నాను. మా ఆయన వచ్చేసి తాటికల్లు అంటారు కదా, ఆ ముందైతే తీసుకున్నాడు. ఇక్కడ వచ్చేసి మా ఆడపడచ్చు అనమాట, మా పెద్ద పిన్ని. మాకు సొంతంగా ఆడపిల్లలు అయితే లేరు, మా మామ వాళ్ళ కూతురు అనమాట, పెద్ద మామ వాళ్ళ కూతురు. మా మామ వాళ్ళు వచ్చేసి 3 మెంబర్స్ అనమాట. అలా పెద్ద మామ వాళ్ళ కూతురు అయితే బోనం అయితే ఎత్తుకుంది. ఇంకా ఇలా మా బావ వాళ్ళ ఇంట్లో నుంచి అనమాట. ఎవరైనా కూడా బోనం అమ్మవారిని చేసేది బావ వాళ్ళ ఇంట్లో నుంచే. ఇంకా అందుకే బావ వాళ్ళ ఇంట్లో నుంచి అయితే బోనం అయితే ఎత్తుకొని అయితే వస్తున్నాము. ఇంకా మా ఇల్లులేండి, అంటే మేము ఒకటే కాదు, మా అన్నదమ్ములలో ఎవరు చేసినా కూడా ఇక్కడ మా ఇంట్లో నుంచి అయితేనే బోనం తీసేదనమాట. అందుకని ఇక్కడ నుంచే ప్రతి ఒక్కరు ఎవరు చేసినా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే ఈ ఇంట్లో నుంచి అయితే ఎత్తుకొని వెళ్తారు. అంటే పాత ఇండ్లు అనమాట, అప్పటి ఇండ్లు అనేసి ఇక్కడ నుంచి అయితే తీసుకొని వస్తారు. అసలు ఇలాంటి హ్యాపీనెస్ ఇంకా ఎప్పుడు రాదనుకుంటా నాకు తెలిసి. మా పిల్లలు పుట్టు వెంట్రుకలే లాస్ట్. ఇంకెప్పుడైనా చేస్తే దావర చేస్తామేమో అంతేగాని ఇలా పుట్టు వెంట్రుకలు ఆటలు అంటే ఇంకా ఈ జనరేషన్లో ఇదే లాస్ట్ అనమాట. మా ఆయన లాస్ట్, మా పిల్లలు కూడా లాస్ట్ అనమాట ఈ జనరేషన్లో. ఇంకా ఇదే లాస్ట్ అనమాట. నెక్స్ట్ జనరేషన్లో పిల్లలకి మళ్ళీ పుట్టు వెంట్రుకలు ఇలా బోనం అయితే చేస్తాము మా ఫ్యామిలీలో అయితే. ఇంకా కొందరు శారీస్ వేసేవాళ్ళు శారీస్ అయితే వేశారు, ఇంకా కొందరు అమౌంట్ అయితే అతికించారనమాట. చాలా ఇక్కడైతే చదివింపులు అయితే పెట్టారు, ఆల్మోస్ట్ అందరూ అక్కడే వేశారులేండి అమౌంట్. ఇక్కడ మనకి కుండకైతే తక్కువే అనమాట వేసింది. యాక్చువల్ మేము అమౌంట్ ఏం రాయించుకోకూడదు అనుకున్నాం, బట్ ఏమో ఇంక అందరు ఉండేసి లేదు అట్లా ఉండకూడదు రాయించుకోవాలి అనేసి అయితే చదివింపులు అయితే పెట్టించారనమాట. అలా ముందరికైతే
ఆటలు అయితే కొట్టామన్నమాట దేవుడికి. మా పెద్దన్న చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ వేశాడు చెప్పాలంటే. ఇక్కడ ఎవరో ఈ అన్న అయితే నాకు తెలియదు ఎవరు వేశారో, ఆయనను చూడలేదు యాక్చువల్లీ, నేను వెనకాల ఉన్నా కాబట్టి. ఈయన తర్వాత అయితే మా చింటూ అయితే వేశాడు, మా బావ వాళ్ళ అబ్బాయి. ఫస్ట్ టైం బట్ ఏదో పాపం ట్రై చేశాడు, బాగా వేసాడులేండి. ఫస్ట్ టైం ఇంత మాత్రం చేయాలన్నా చాలా గ్రేట్. వాడు యాక్చువల్లీ ఎక్కడ ఏం చేయడు, షై అనమాట. ఇంకా ఎందుకో తెలియదు కానీ ఇలా వాళ్ళ తమ్ముడు పుట్టెంటుకలు అయితే ట్రై చేశాడు, బాగా చేశాడనమాట ఫస్ట్ టైం అయినా కూడా. ఇంకా అలా అలా అలవాటు అవుతుంది వేస్తూ ఉంటే. వీడి తర్వాత మా మామ అక్కడ వచ్చేసి నెక్స్ట్ వీడి తర్వాత మా మామ తీసుకుంటాడనమాట. అంటే మా మామ వాళ్ళ అన్న అనమాట, సెకండ్ మామ ఆయన వేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాగా వేస్తాడని. యాక్చువల్లీ మా ఇంటికి టెంపుల్కి పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు, దగ్గరే ఉంటుందన్నమాట. ఇంకా దగ్గరకు వచ్చామని మళ్ళీ మా పెద్దనైతే వేస్తున్నాడు. అసలు ఈ బోనం ఎత్తుకునే ప్రాసెస్లో బాగా వేసిందంటే మా పెద్ద అన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే బాగా వేశాడు. నేను కూడా వీడియోలోనే క్లారిటీగా చూస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు ఆ బోనం ఎత్తుకున్నప్పుడు చాలా ఏంటంటే చెప్పాను కదా అన్ఎక్స్ప్లెయినబుల్ ఫీల్ అని, అలా ఉన్నింది. ఇంకా అలా టెంపుల్లోకి వచ్చిన తర్వాత 5 రౌండ్లు అయితే వేసామన్నమాట. 5 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆటలు అయితే కొడుతూ ఉన్నారు. అంటే మేము వచ్చేసి ముద్దారు కాదనమాట, జేవ అనమాట మా టెంపుల్లో. జస్ట్ అలా టచ్ చేస్తూ ఉన్నారు 3 టైమ్స్ అయితే. ఇంకా ముస్లిమ్స్ ఆయన అయితే వచ్చేసి అయితే జవ చేశాడనమాట. లాస్ట్ మేము మా ఇంట్లో జరిగిన ఫంక్షన్కి అయితే ముద్దారు అనమాట. ముద్దారు అంటే కొట్టడం, బట్ ఇక్కడ మా టెంపుల్ ఆచారం వచ్చేసి జవ చేయడం అంట. అందుకనేసి ఇంకా జవ అయితే చేయిస్తూ ఉన్నాం. అస్సలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంతమంది వస్తారని. మా బావ అలా పొడి చల్లుతారంటారు కదా, అలా అయితే టెంపుల్కి అయితే పెడతా ఉన్నాడు అచ్చులు. ఇలా చేస్తారని కూడా తెలియదు నాకు, ఇప్పుడే అనమాట చూస్తూ ఉన్నది. అలా పెట్టిన తర్వాత వాటర్ అదే ముద్ద పెట్టి మనం పులగమన్నం అయితే వండింటాం, అలా పెట్టేసి అయితే వాటర్ వేయాలంట. వాటర్ వేసి మొక్కుకుంటే మనకి అది నెరవేరేలా ఉంటే అమ్మవారు అయితే మూవ్ అవుతుందన్నమాట. అంటే షేక్ చేస్తుందన్నమాట. అక్కడ తల కాలు పెట్టింటారు కదా, అలా చేస్తుంది. మాకు సెకండ్ టైం అయితే అలా మూవ్ అయింది. బట్ ఇద్దరు కలిసి ఒకే కోరిక కోరుకుంటే మూవ్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక కోరుకుంటే ఇంకా ఇదే వ్లాగ్ అయితే
ఇక్కడ వరకే క్యాప్చర్ అయిందనమాట. ఇంకా ఆ తర్వాత నాకు పిల్లలతో అస్సలు టైమే సెట్ అవ్వలేదు. ఇద్దరు చాలా సతాయించారు. ఇంకా అందుకే ఓన్లీ ఇక్కడ ఆటలు కొట్టే వరకు మాత్రమే వ్లాగ్ అయితే ఉంటుంది. ఫుడ్ వ్లాగ్ అయితే లేదనమాట. ఇంకా ఏంటంటే మా టెంపుల్లో అక్కడ పక్కన గుంత కనిపిస్తూ ఉంది కదా, ఫుడ్ మొత్తం అక్కడే పెట్టాలి, అక్కడ వేయాలన్నమాట. అంటే ప్లేట్స్, వాటర్ గ్లాసెస్, ఏదైనా మిగిలిపోయిన ఫుడ్ మొత్తం ఇక్కడే లోపల ఉండాలి మా కాంపౌండ్లోనే. ఆ కాంపౌండ్ దాటైతే బయటకైతే వెళ్ళకూడదు అనమాట. యాటలు కొట్టిన ఫుడ్ స్పెషల్గా అయితే యాటలు కొట్టిన నాన్ వెజ్ ఆర్ వెజ్ ఏదైనా కూడా బయటకైతే వెళ్ళకూడదు, ఇంట్లో లోపలే తినేయాలన్నమాట. ఇదొక రూల్ అంట మా టెంపుల్లో అయితే. చాలా ప్లేసెస్లో అలా ఉండదు. ఇంకా అలా అయితే మా అక్క అయితే వచ్చి పిలుస్తూ ఉందనమాట. అక్కడ మొక్కాలి దేవుణ్ణి రా అనేసి. ఇంకా నేనైతే అలా బయటకు వచ్చేసి నిలబడ్డాను. చెప్పాను కదా ముద్దార అనేసి, అలా జస్ట్ అలా 3 టైమ్స్ అయితే అలా పెట్టి తీస్తారనమాట. 3 పొట్టేలకి అలా అయితే తీశారు. మేము జవ చేపిస్తాం కాబట్టి ఇలా అయితే మా పెద్దనాన్న అయితే 3 టైమ్స్ అయితే అలా చేశాడు. ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ అనమాట. తనైతే బ్రాస్లెట్లు ఏదో తెచ్చింది, వెండి బ్రాస్లెట్లు ఇస్తూ ఉంది. ఇంకంతా క్యాప్చర్ చేయలేదు కాబట్టి ఏదో అక్కడక్కడ క్యాప్చర్ చేశాను, అవే పోస్ట్ చేస్తాను నేనైతే. తనైతే 2 పిల్లలకి బ్రాస్లెట్లు తెచ్చింది, డ్రెస్సెస్ కూడా తెచ్చింది. ఇంకొక అక్క వచ్చేసి రింగ్ అయితే పెట్టింది అనమాట, మా బావ వాళ్ళ వైఫ్. అది ఆ క్లిప్ అయితే మిస్ అయిందిలేండి. నేనైతే వద్దని చెప్తా ఉన్నా. అబ్బా మా బాబు బాగా పెట్టుకుంటా. ఇది వచ్చేసి ఫంక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఇలా మిగిలిపోయిన ఫుడ్ అంతా పడేసి మార్నింగ్ వచ్చేసి మరి మిగిలింది అయితే చేసామన్నమాట. కొంచెం తీసి పెట్టిండ్రి, దాన్ని అయితే వేసాము. ఫైనల్గా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిందన్నమాట. మొత్తానికి పాసిబుల్ అయినంత వరకు అయితే క్యాప్చర్ చేసి అయితే పోస్ట్ చేస్తా ఉన్నా. నా పిల్లలు పుట్టిన వెంట్రుకల లాగైతే ఇదే అనమాట. చూడండి, 3 ఊళ్ళు ఇలా క్లీన్ గుండె అయితే కొట్టలేదనమాట. 5 డేస్కి అయితే క్లీన్గా అయితే చేయించాను ఇక్కడ అనంతపూర్లోనే. నేను మా ఆయన ఏదో చిన్నపిల్లల్లా కనిపిస్తూ ఉన్నాం అక్కడ. శారీ లుక్ మాత్రం అవసరం అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. ఇంకా ఇదే అనమాట వ్లాగ్ అయితే. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటా ఉన్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఇది వచ్చేసి 5th డే అనంతపూర్లో అయితే చేయించాను అనమాట. పిల్లలకి చాలా క్యూట్గా అనిపిస్తూ ఉన్నారు. If you like my video, please do like, share and subscribe, and don't forget to press the bell icon for more updates. Bye bye. Take care to all. Have a nice day. ఇలా మా బావ అయితే అచ్చులైతే పెట్టేశాడు టెంపుల్కి లోపల బయట. ఇది దగ్గర నుంచి తీసిన వీడియో, అది లాంగ్ నుంచి తీసిన వీడియో. ఇంకా ఉండనీలే అని 2 అయితే పోస్ట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్త చూడండి, మా ఆయన వాళ్ళమ్మ. చాలా చిన్న ఏజ్ లాగా కనిపిస్తూ ఉంటుంది మా అత్త అయితే. ఇంకా అలా ఆటలైతే చేసేసామన్నమాట. బట్ మా ఆయన ఫస్ట్ టైం అంట గుండు, అంటే ఎప్పుడు తీయించుకున్నాడో తనకు కూడా గుర్తులేదంటే, ఏ చిన్న ఏజ్లోనే తీయించుకున్నాడు. బట్ ఇప్పుడైతే అసలు ఫస్ట్ అయితే అసలు చూడలేకపోయామన్నమాట. ఫస్ట్ ఒక 2 డేస్ అంటే చిన్న పిల్లలాగా ఉన్నాడనమాట గుండు చేయించుకుంటే.
తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది, తనకి అలవాటు అయిపోయింది, మాకి అలవాటు అయిపోయింది అనమాట. మా దర్శనికి అయితే అసలు వాళ్ళ డాడీని రికగ్నైజ్ చేయలేదు. ఫస్ట్ ఒక 2 to 3 days అసలు వెళ్ళలేదు అనమాట వాళ్ళ నాన్న దగ్గరికి. తర్వాత తర్వాత అయితే వెళ్ళాడు వాయిస్ చూసి. ఇంకా అలా అయితే కంప్లీట్ అయిన తర్వాత అందరైతే అక్కడ వచ్చేసి మొక్కుకుంటారు అమ్మవారిని. ఇంకా మనకి ఇక్కడే కదా మెయిన్గా ఆటలు కొట్టాం కాబట్టి అమ్మవారు ఇక్కడే ఉంటుందనేసి అందరైతే మొక్కుకుంటున్నారు.